హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ నేవీకి సంబంధించి గ్రూప్ సి ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలని ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, అప్కమింగ్ వీడియో నోటిఫికేషన్స్ కనుక మనకు ఒకసారి చూస్తున్నట్లే ఆల్రెడీ 29th మార్చ్ రోజు అయితే మనకి అగ్నివీర్ ఎంఆర్ అండ్ ఎస్ఎస్ఆర్ మెడికల్ అసిస్టెంట్స్కి సంబంధించిన అయితే నోటిఫికేషన్స్ కూడా రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేయబోతున్నాను. కాబట్టి ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. సో ఇప్పుడు ఆలస్యం లేకుండా ఇండియన్ నేవీకి సంబంధించి గ్రూప్ సి ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది చెప్తాను. చూడండి, దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ నుంచి అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. సో డిస్క్రిప్షన్ నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉంటాయి, ఇవన్నీ మనం చదువుకోవాలి. ఓకే. సో ఇక్కడ రైట్ సైడ్కి కింద చూడండి, మనకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కనబడుతుంది. సో ఇక్కడ మొత్తం సక్సెస్ఫుల్లీ వచ్చిన తర్వాత మెయిల్ ఐడికి అయితే వెళ్తుంది అని చిన్నగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా వస్తుంది. సో రిజిస్ట్రేషన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ కొన్ని బటన్స్ అయితే మనకు కనబడతాయి, న్యూ రిజిస్ట్రేషన్ కానీ లాగిన్ కానీ ఈ విధంగా. ఓకే, మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాగిన్కి వచ్చి లాగిన్ కావాలి. ఇక్కడ ఏంటంటే మన అప్లికెంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఇక్కడ ఒక పాస్వర్డ్ మనం సెట్ చేసుకోవాలి. ఓకే, పాస్వర్డ్ అనేది మళ్ళీ రీటైప్ చేయాలి. అక్కడ అడుగుతున్నటువంటి ఏదైతే ఆన్సర్ ఉందో ఆన్సర్ ఎంట్రీ చేసేసి గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేసేసి నేను గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, సో చాలా సింపుల్గా 4 స్టెప్స్లోనే అయితే దీన్ని మనం గ్రూప్ సికి మన అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఒక ఓటీపీ అయితే మన రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి పోతుంది. ఆ ఈమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అయిపోతుంది. సో ఇక్కడ సేమ్ ఇందాక మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఆ ఈమెయిల్ ఐడి సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంట్రీ చేసి అక్కడ కనబడుతున్న ఆన్సర్ అక్కడ మనం ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఓకే. సో మొత్తానికైతే మనకి డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అయిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇట్లాంటి మరిన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీరు పొందాలంటే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 4 స్టెప్స్లో మాత్రమే మనము ఈ ఇండియన్ నేవీ గ్రూప్ సికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, అప్లికేషన్ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయండి, వితౌట్ సర్నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత విత్ అప్లికెంట్ సర్నేమ్ ఎంటర్ చేయండి. లాస్ట్కు విత్ సర్నేమ్తో సహా మొత్తం ఎంటర్ చేసేయండి. ఓకే. తర్వాత ఫాదర్ నేము, మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఓకే. సో ఇక్కడ మెట్రికులేషన్లో డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కింద ఎంటర్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ సేమా అంటుంది. దానికి ఎస్ మీద క్లిక్ చేసేసి కరెక్ట్ ఉంటే కనుక బర్త్ సర్టిఫికేట్ అక్కడ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మ్యారీడా కాదా అని అడుగుతుంది. తర్వాత మీ యొక్క స్టేట్ అడుగుతుంది. సో కింద ఇక్కడ చూడండి, రిలీజియన్ అడుగుతుంది మీది. ఓకే. సో మెట్రికులేషన్ తర్వాత మీరు ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేసుకున్నారా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. తర్వాత ఆధార్ నెంబరు, ఎంటర్ ఆధార్ నెంబరు, తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అక్కడ ఎంట్రీ చేయండి. సో కొంచెం కింద ఇదిగోండి నేషనాలిటీ, జెండరు ఎంట్రీ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, మన యొక్క ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఎంట్రీ చేయండి. ఏది కూడా కాలం వదిలిపెట్టద్దండి. సో సపరేట్ ఉంటే సపరేట్ ఎంట్రీ చేయండి. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సపరేట్గా మీరు ఎంట్రీ చేయాలి. సేమ్ ఉంటే కనుక ఎస్ పెట్టేసేయండి, నో ప్రాబ్లం. ఓకే. సపరేట్ ఉంటేనే సపరేట్ ఎంట్రీ చేయండి. ఇక్కడ కొంచెం చూడండి, ఇక్కడ సెలెక్ట్ యువర్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. మరి కమ్యూనికేషన్ కావాలంటే సపరేట్ అడ్రస్, ప్రజెంట్, పర్మనెంట్ వేరే ఉంటే దేనికి మనము మీకు కమ్యూనికేషన్ కావాలి అని అంటుంది. సో దానికి మీరు ప్రజెంట్ కమ్యూనికేషన్ కావాలంటారా, పర్మనెంట్ కావాలంటారా ఎంట్రీ చేసేది ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను ఎంట్రీ చేస్తున్నా. సో ఇదిగోండి, ఏది కూడా వదిలిపెట్టద్దు, ఏది వదిలిపెట్టిన సుతా అక్కడ మనకు ఫిలప్ చేయమని అంటుంది. సో ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సేవ్డ్ అని ఉంటుంది. సో ఈ నెక్స్ట్ ఈ స్టెప్కి అయితే వస్తూ ఉంటాం మనము. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ పేజ్కి వచ్చినట్టు కూడా మనకు అనిపించదు. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ సెకండ్ పేజ్లో వచ్చేసాం అడిషనల్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మీద. సో ఇక్కడ మీ యొక్క కేటగిరీ అంటే క్యాస్ట్ అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్యాస్ట్ నేము, ఇక్కడ క్యాస్ట్ ఎవరు ఇష్యూ చేశారు, సో సర్టిఫికేట్ నెంబర్ ఏంది, డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు ఇష్యూ చేసిన డేట్ ఏంటిది, ఏ స్టేట్ ఇష్యూ చేసింది అనేది కూడా మనం అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని అంటుంది, ఎస్ ఆర్ నో చూజ్ చేసుకోండి. తర్వాత వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ ఆర్ నో ఏదన్నా ఒకటి చూజ్ చేసుకోండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్ పెట్టుకోండి. అయితే ఎస్ పెట్టుకుంటే కనుక ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఎంట్రీ చేయాల్సి వస్తుంది. సో ఆర్ యూ ఎక్స్ అగ్నివీర్, ఎస్ ఆర్ నో ఎంట్రీ చేయండి. ఆర్ యూ ఎంప్లాయిడ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్, ఎస్ ఆర్ నో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టాలి. ఎస్ అయితే కనుక
ఆ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. సో తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. బోర్డ్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద బోర్డు, మీ 10th క్లాస్ యొక్క బోర్డు ఏంటిది, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, టోటల్ మార్క్స్ ఎంత, అప్టైన్డ్ మార్క్స్ ఎంత, పర్సంటేజ్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ అవుతుంది. 10th క్లాస్ యొక్క సర్టిఫికేట్ నెంబరు, తర్వాత 10th క్లాస్ పాస్ అయిన డేటు. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీరు ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీకి అయితే మనం వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తుంటాను. వీడియో సెక్షన్కి వెళ్ళి ఒకసారి వీడియోస్ చూడండి. మనము పబ్లిక్ ఉపయోగపడేటువంటి ప్రతిదీ కూడా అండ్ యూత్కి ఉపయోగపడే ప్రతి వీడియో కూడా మనం చేస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్కి సంబంధించి చేస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేవ్ అయిపోయింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైరంగ్ అండ్ లస్కర్స్ అని అడుగుతుంది. ఎస్ ఆర్ నో. సో ఈ ఇందులో గ్రూప్ సికి మనం అప్లై చేస్తున్నాం కదా, ఇండియన్ నేవీ గ్రూప్ సిలో దీనికి మీరు అప్లై చేద్దామని అనుకుంటున్నారా అని అంటుంది. సో ఎస్ అయితే కనుక మాకు కొన్ని డీటెయిల్స్ అయితే మీరు ఎంట్రీ చేయాల్సి వస్తుంది. సో చూద్దాం. సో తర్వాత డూ యూ వాంట్ అప్లై ఫర్ లస్కర్స్, ఎస్ ఆర్ నో, మీ ఇష్టం. సో డూ యూ వాంట్ అప్లై ఫర్ ద పోస్ట్ ఫైర్మన్, ఎస్ ఆర్ నో. సో ఒకవేళ ఎస్ అంటే కనుక ఇక్కడ చూడండి, మీ ఎంటీఏ నెంబర్ కానీ, నేమ్ ఆఫ్ ద ట్రైనీ కానీ, ఎంటీఏ రూల్ నెంబర్ కానీ, ఇవన్నీ మీరు పొంది ఉండాలండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ దగ్గర ఉండాలి, రైట్. సో ఇది నో పెట్టేసుకుంటున్నాను. సో ఈ నావీ గ్రూప్ సికి సంబంధించి మనము ఇక్కడ డూ యూ వాంట్ అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ టోపాస్ అని ఉంది కదా. సో దీనికి మాత్రం ఎస్ పెడితే ఎటువంటి డీటెయిల్స్ అయితే అడగట్లేదు. సో నేను దీనికి ఒక్కదానికి మాత్రమే ఎస్ పెట్టుకున్నాను. మిగతా ఏది ఎస్ పెట్టుకున్నా కూడా దానికి సంబంధించిన అడుగుతున్నటువంటి డీటెయిల్స్ అయితే మనం ఎంట్రీ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉండాలి. మీ ట్రైనింగ్ అదంతా చేసి ఉండాలి, రైట్. సో సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను నేను టోపాస్ మీద సెట్ చేసుకొని. సో తర్వాత ఏంటంటే ఇక్కడ అప్లోడ్ సెక్షన్కి వచ్చేసింది. ఇక్కడ మనము ఫోటో, సిగ్నేచరు, ఏమేమి అప్లోడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫోటో, సిగ్నేచరు అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ వచ్చేసి మనకు బర్త్ ప్రూఫ్, ఎస్ఎస్సి మెమో పెట్టవచ్చు అండ్ బర్త్ సర్టిఫికేట్ కూడా పెట్టవచ్చు. తర్వాత ఆధార్ ఐడి కార్డు కూడా స్కాన్ చేసి పెట్టాలి. తర్వాత మన యొక్క క్యాస్ట్. సో ఇవి మనం అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అంటుంది. ఎస్ మీద క్లిక్ చేసి కన్సర్న్ అంతా చెక్ బాక్స్ మీద టిక్ మార్క్ చేసేసి మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ ఫర్ ఫైనల్ సబ్మిషన్ అని అంటుంది. ఓకే. సో దాని అన్నిటి మీద మీరు ఒకసారి జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. ఇక్కడ 50 to 100 KB లోపు సిగ్నేచర్, ఫోటో అండ్ సిగ్నేచర్ ఉండాలి. అండ్ మీ యొక్క ఏదైతే స్కాన్ అప్లోడ్ చేయాల్సి ఉంటాయో అవన్నీ కూడా మీకు 400 KB లోపు పీడిఎఫ్లో ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ కూడా నేను అప్లోడ్ చేసి మీకు ఫైనల్ సబ్మిషన్కి అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ అంతా ప్రీవ్యూ ఉంటుందండి. ప్రీవ్యూ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఒకవేళ మీకు ఏమైనా మాడిఫికేషన్ కావాలి అంటే కనుక ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ బటన్ ఉంటుంది. ఎడిట్ ఆప్షన్, ఒకవేళ మిస్టేక్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రావచ్చు. లేదా సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయంటే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా వస్తుంది. ఓకేనా. సో ఓకే మీద క్లిక్ చేశారంటే గతం ఫామ్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. దీనికి ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ అప్లికేషన్ చేస్తే ఆన్లైన్ సెంటర్గా, మీ సేవా సెంటర్గా ఇస్తే అమౌంట్ సరిపోతుంది. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ అప్లికేషన్ అంటే ఈ ఇండియన్ నేవీ గ్రూప్ సికి ఆన్లైన్లో అప్లికేషన్ చేసే విధానం అనేది ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు పొందాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.